తిరుపతి పర్యటనలో ఉన్న 16వ ఆర్థిక సంఘం సభ్యులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, రిత్విక్ పాండే, కేకే మిశ్రా, అమృత, ఆదిత్య పంత్, జ్యోతి, నాగర్కోటి, అభయ్ మీనన్ తదితర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు కేంద్రం నుండి నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఆపన్న హస్తం, పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, అర్బన్ ట్రాన్స్పోర్ట్, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితర ముఖ్యమైన అంశాలపై కేంద్రం నుండి నిధులు విడుదలయ్యేలా ఆర్థిక సహాయం అందించాలని ప్రతినిధులు కమిషన్కు విజ్ఞప్తి చేసి లిఖితపూర్వకంగా విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఈ నిధులు రాష్ట్రానికి ఇవ్వగలిగితే మరింత మెరుగ్గా పౌరులకు సౌకర్యాలు, సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. కాగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తల సూచనలు, అభిప్రాయాలను కమిషన్ పరిశీలిస్తుందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ తెలిపారు.